భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతోంది. తన చుట్టూ తాను తిరిగితే ఒక రోజు, అలాగే సూర్యుడి చుట్టూ తిరిగితే ఒక సంవత్సరం. ఇవన్నీ మాకు చిన్నప్పుడే చెప్పారులే, మాకు తెలుసు అంటారా? ఇంతవరకు అందరికీ తెలుసు, జస్ట్ గుర్తు చేశా. అయితే భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరిగితే దాన్ని భ్రమణం అంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఒక భ్రమణం పూర్తి చేయడానికి భూమికి 24 గంటలు పడుతుంది. అయితే భూమి ఏర్పడినప్పుడు అప్పటికి ఇంకా మనుషులు కూడా లేరు. అప్పుడు రోజుకి 10 గంటలు మాత్రమే ఉండేవని నాసా చెప్తోంది. నాసా అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. అమెరికాకు చెందిన ఒక గవర్నమెంట్ సంస్థ. ఇది గ్రహాల మీద పరిశోధనలు, అంతరిక్షంలో ఉండే అంశాలపై పరిశోధనలు చేస్తుంది. మన మ్యాటర్లోకి వద్దాం. ఫస్ట్ లో 10 అవర్స్ ఉండేవి ఒక రోజుకి, తర్వాత 14, తర్వాత 18, ఒక 60 కోట్ల సంవత్సరాల క్రితం 22 గంటలు ఉండేవి. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, భూమి తిరిగే వేగం మెల్లగా తగ్గుతూ వస్తుంది. మెల్లగా అంటే చాలా మెల్లగా. ఎగ్జాంపుల్ కి ఒక 100 సంవత్సరాల్లో 1.7 మిల్లీ సెకండ్లు, సెకండ్లు కూడా కాదు, మిల్లీ సెకండ్లు. ఇది కొన్ని కోట్ల సంవత్సరాల నుండి జరుగుతున్న పరిణామమే అయినా ఈ మధ్యకాలంలో జరుగుతున్న వాతావరణ మార్పులు, కాలుష్యం వల్ల హిమాలయాల్లో కరుగుతున్న మంచు, వీటి కారణంగా భూమి తిరిగే వేగంపై ప్రభావం ఎక్కువగా పడుతుంది. ఇలా కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఒక రోజుకి 25 గంటలుగా మారుతాయి. అంటే భూమి తన చుట్టూ తాను తిరిగి రావడానికి 25 గంటలు పడుతుంది. మీ అందరికీ ఇప్పుడు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, అదే అసలు భూమి ఎందుకు నిదానంగా తిరుగుతుంది అని. దీనికి లండన్ యూనివర్సిటీలో భూమి చంద్రుడు మధ్య సంబంధంపై పరిశోధనలు చేసి డేవిడ్ వాల్థమ్ అనే ఒక ప్రొఫెసర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఇదంతా సముద్రంలో ఆటుపోట్ల వల్లనే జరుగుతుంది. భూమి తిరిగేటప్పుడు చంద్రుడు గురుత్వాకర్షణ శక్తి మహాసముద్రాలపై పడి కొన్ని అలలు చిన్నవిగాను, కొన్ని పెద్దవిగాను మారుతాయి. దీనివల్ల అలల మధ్య ఘర్షణ జరుగుతుంది. దీని కారణంగా భూమి భ్రమణ శక్తి తగ్గుతుంది. అంటే అదే భూమి తిరిగే వేగం. 25 గంటలు అయితే ఏముంది, ఇప్పుడు 24, అప్పుడు 25 అవుతాయి, అంతే కదా అనుకోకండి. క్యాలెండర్లు, గడియారాలు మారిపోతాయి. ఇంకా చంద్రుడు కూడా భూమికి దూరంగా వెళ్ళడం జరుగుతుంది. ఇంకా చాలా మార్పులు జరిగే అవకాశం ఉంది అంటున్నారు. అంతేకాదు, 24 గంటలకు అలవాటు పడిన మనం కూడా చాలా మార్పులకు అలవాటు పడాల్సి ఉంటుంది. అంటే అప్పటికి మనం బతుకున్నోలే అండి, అది వేరే విషయం. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ రోజుకి ఇంతే మరి. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మార్నింగ్ 9 AM షార్ప్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.